సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపాలపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొట్టెరాజు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలను తన కుటుంబ సభ్యుల్లా భావిస్తానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడి సేవ చేస్తానని వెల్లడించారు. గ్రామ ప్రజలు తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఐకేపీ సెంటర్ వడ్లబీటికి సంబంధించి 8.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం 5 ఎకరాల ల్యాండ్ను 4.5 ఎకరాల ల్యాండ్ను పూర్తిగా చదును చేసి లెవెల్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మహిళలందరి కోరిక ఏముండే పోచమ్మ గుడి లేదు, మా ఊళ్ళే మంచిగా లేదు, డెవలప్మెంట్ లేదని అంటే దాన్ని కూడా సొంత డబ్బులతో 6.5 లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా పోచమ్మ గుడి డెవలప్మెంట్లో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బురుజు వద్ద మొత్తం చెత్తతో కూరుకుపోయి ఉంటే ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం కంప్లీట్గా బండ తొలగించి సీసీ వేయడం జరిగింది. అదేవిధంగా జంచెట్ వద్ద కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మా రైతన్నలకైతే ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి మరి విట్లాపూర్ నుండి లింగారెడ్డిపల్లి నుంచి పెద్ద కాలువలు పోతున్నాయి. మైనర్ కాలువలు కాక మేము అక్కడ రైతులతో మాట్లాడి కాలువలు తవ్వించి కొత్తగా నీళ్లు తీసుకొచ్చి మళ్ళా సొంత డబ్బులతో నీళ్ళు తీసుకొచ్చి మా రైతన్నులందరి పంట పొలాలకు నీరు అందించడం జరిగింది. ఇవన్నిటితోని ప్రజలైతే నా వైపు సానుకూలంగా ఉన్నారని, భారీ మేరతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా గుర్తు మన బ్యాలెట్ పేపర్పై 2వ నెంబర్ కత్తెర గుర్తు. భారీ మేరతో గెలిపించి మరొకసారి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.